అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు స్వీట్ కార్న్ వడ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 2 స్వీట్ కార్న్ తీసుకుని గింజలన్నీ ఒలిచి పెట్టుకోవాలి. ఈ ఒలిచిన గింజల్ని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుని వడపిండిలాగా రుబ్బుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 8-9 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 కట్ట, రుచికి సరిపడ ఉప్పు, బియ్యం పిండి 1 కప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. మిక్సీ జార్లోకి స్వీట్ కార్న్ గింజల్ని తీసుకుని దానిలో పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకుని మిక్సీ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా గారెల పిండిలాగా చేసుకోవాలి. చూసారు కదా, మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోవాలి, కచ్చపచ్చగా చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఇలా మొత్తం మిక్సీ వేసుకోవాలి. దీనిలో మిక్సీ వేసుకోవడం వల్ల స్వీట్ కార్న్లో పాలు ఉంటాయి కాబట్టి కొద్ది పిండి లూజ్గా ఉంటుంది. ఈ మిశ్రమం గట్టిపడడానికి కొద్దిగా బియ్యం పిండి లేదా మైదా పిండి వేసుకోవాలి. పట్టిన పిండిని అలాగే వేసేస్తే, పట్టిన పిండిని పట్టినట్టుగా వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది కనుక కాస్త బియ్య పిండి వేసుకుని వడల పిండి మాదిరిగా గట్టిగా చేసుకోవాలి. అలాగే వేస్తే గారె వేయంగానే విడిపోతుంది. స్వీట్ కార్న్లో ఉండే పాలను బట్టి మనం పిండిని యాడ్ చేసుకోవాలి. కొన్నిట్లో బాగా ఎక్కువ పాలు వస్తాయి, కొన్నిట్లో తక్కువగా వస్తాయి కాబట్టి దాన్ని బట్టి పిండి వేసుకోవాలి. ఒక స్వీట్ కార్న్ తీసుకుంటే 1/2 కప్పు బియ్య పిండి కానీ మైదా పిండి కానీ పడుతుంది. ఈ పిండిని అంతటిని ఈ పిండిలో బియ్య పిండిని వేసి ఇలా కలుపుకోవాలి. దీనిపైన తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా చక్కగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి తయారైంది కదా, వడలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదా, వడలు వేసుకుందాం. ఆయిల్ మరీ కాకుండా మీడియంగా కాగాక లైట్గా తడి చేసుకుని పిండిని తీసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. ఆయిల్ మరీ వేడెక్కకుండా మీడియం సెగలో ఈ వడలు వేసుకోవాలి. మరీ చల్లగా ఉంటే పిండి విడిపోతుంది. అలా కాకుండా మరీ వేడిగా ఉంటే పైన వేగిపోయి లోపల పచ్చి పిండిలా ఉంటుంది కనుక మీడియం సెగలో ఈ వడలు వేసుకోవాలి. కొద్దిగా ఫ్లేమ్ పెంచుకోండి. కొద్దిగా మంట ఎక్కువ చేసుకుంటే అవి అంటుకోకుండా విడిపోతాయి. తర్వాత మళ్ళీ తగ్గించుకోవాలి. ఇది కొద్ది హై ఫ్లేమ్లో పెట్టుకుని వేగితే దేనికది విడిపోతాయి. అలా కాకుండా కదిపితే అవన్నీ చితికిపోతాయి కనుక చూసుకొని జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో తయారైపోతాయి. కొద్దిగా కాలాక ఇలా తిరిగేసుకోవాలి. చూసారు కదా, కొద్దిగా విడిపోయాయి. వీటిని ఇంకో వైపుకి ఇలా తిప్పుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇటువైపు తిప్పాక 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తీసేసేయాలి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుంటే ఇందులో ఉన్న ఆయిల్ని అది పీల్చుకుంటుంది. ఇలా ఆయిల్ అంతా వంపేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది.
దీనిలో ఇది స్వీట్ కార్న్తో చేయడం వల్ల ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది. పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి దీనిలో ఏం నంచుకోవాల్సిన అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు టమాటో సాస్తో కూడా నంచుకుని తినచ్చు. మీరు కూడా దీన్ని ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.